స్వామి, నేను ఒకందుకు వీళ్ళిద్దరితో సహా వచ్చి అర్చన చేయిస్తాను మొక్కున్నాను, వచ్చాను. పూజారి గారు అర్చన కానివ్వండి. నత్తనాడికేటి శుభ్రతో దాటిపోతుంది, రమ్మంటుంటేను. బాబు ఏటి నువ్వు ఇంట్లో చేయాల్సింది ఈదులో చేస్తున్నావు, ఈదులో చేయాల్సింది ఇంట్లో చేస్తున్నావు. నలుగురు నా సిగ్గేసిపోతాను, వదిలేయమంటుంటే. మనకు సిగ్గెందుకే, పదా. ఏటి బాబు, అమ్మో. పూజారి గారు ఈయన పేరున అర్చన చేయండి. అర్చన ఎందుకు అలా చూస్తారు? మీరు అలా చూడడం మాకు ఇలా జరగడం కొత్త కాదుగా. బాగా అడిగానా? సరే, తొందరగా పూజ కానివ్వండి. ఆయన పొలానికి వెళ్ళాలి, నేను ఆయనకు అన్నం అట్టుకెళ్ళాలి. గోత్రం ఏమిటమ్మా? నా గోత్రమే ఆయన గోత్రం, ఆయన గోత్రమే నా గోత్రం. ఇంకేరే గోత్రం ఏముంటది? నాగేటి గోత్రం, పునరుసు నక్షత్రం. దంపతి పూజ కానివ్వండి. నువ్వు చెప్పు చెప్పు చెప్పు. కానివ్వండి. ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ, గోవిందాయ స్వహ. నాగేటి గోత్రస్య పునర్వసు నక్షత్రస్య ఇష్టయ నామదేశ్య ధర్మపత్ని సమేతస్య. ఆ మట్టిని ధర్మపత్ని సమేతస్య, ఆ మట్టిని ధర్మపత్ని సమేతస్య, ఆ మట్టిని ధర్మపత్ని సమేతస్య, ఆ మట్టిని ధర్మపత్ని సమేతస్య, ఆ మట్టిని 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 ఆ మట్టిని. అదేటి పూజారి గారు, కరెంట్ దెబ్బతిన్న కాకిలు ఆడిపోయారు. చాలండి, ప్రసాదం ఇచ్చుకోండి. ఇదిగో పూలెట్టు, ఎట్టమంటుంటే. పుణ్యత్రి పూలు ఒక్కరితే ఎట్టుకోకూడదు, ఉండు. ఇదిగో పిల్ల, నువ్వు ఎట్టుకో, ఎట్టుకోమంటుంటే. పళ్ళెం తీసుకోండి బాబాయ్ గారు. ఇదిగో ముసలావిడ, ప్రసాదం ఎర్ర సూపులేటి. మర్చిపోయి నిన్నందా నన్ను అనుకున్నానే. ఇవి పైత్య లక్షణాలు బాబాయ్. మిరియాలు కాటుకెట్టి నిమ్మనీళ్ళతో తానం చేయించండి, తగ్గిపోతుంది. ఇదిగో కళ్ళు కదుగు తిను, లేకపోతే కళ్ళు పోతాయి. ఆ తర్వాత కళ్ళజోడు ఎట్టుకున్నా కళ్ళు కనిపించు. తిప్పుకోకమ్మా ముసలమ్మ, మేము తిప్పుకోగలం. పదా చెయ్యి. ఆచార్య గారు, ఇదంతా ఏదో పౌరాణిక కథలా లేదు? మహాప్రభో, నేను అసలే రక్తపోటు సందిగ్ధంలో ఉన్నాను. స్వామివారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఆ మట్టున మమ్మల్ని వదిలేయండి. అది కాదు,